స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మార్కులు ఇంకొక క్వశ్చన్ ఏమంటున్నారు మీరు? ఇంత క్వశ్చన్ ఏమన్నారు? 150 మంది కలుస్తా ఉన్నారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేమందరం జీవో నెంబర్ 46 అని మేము కొట్లాడిన మాట వాస్తవమే. ఆ రోజు వాళ్ళు ఏం జరిగిందంటే, గత ప్రభుత్వం మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి మీడియా గొంతు నొక్కడం కానీ, మాలాంటి మెరిట్ స్టూడెంట్లను గొంతు నొక్కడం కానీ జరిగింది. ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఎందుకంత భయం? మాకు న్యాయం చేయాలని చెప్పి మేము తిరుగుతూ ఉన్నాము. లెటర్లు పట్టుకొని మేము తిరుగుతూ ఉన్నాము. ఐటీ కమ్యూనికేషన్ కానీ, టీఎస్ఎస్పీ స్టేట్ వైజ్ పోస్టులు అవి స్టేట్ వైజ్గా కొనసాగించాలని మేము తిరుగుతున్నాము. నువ్వు మెరిట్ స్టూడెంట్వి, నీకు జాబ్ వచ్చింది, నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? అంటే మేము అడిగేది న్యాయమైన డిమాండ్ అని నీకు కూడా తెలుసు కదా న్యాయమైన డిమాండ్ అని చెప్పి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాడుకు మీరు వెళ్ళి క్వశ్చన్ అడగండి, వాడు చెప్తాడు. వాడి మార్కులు అడగండి. 70-80 మార్కులు వచ్చినప్పుడు జాబ్ డిపార్ట్మెంట్లో ఉండాలన్నా, మాలాంటి 125, 130, 128 మార్కులు వచ్చిన వాళ్ళు మాలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ ఉండాలన్నా? జియో నెంబర్ 46 తీసుకురావడం వల్ల ప్రాంతాల వారీగా విడగొట్టి ఇలా ధర్నాకి దారితీస్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం, గత కచరా ప్రభుత్వం, గత తుగ్లక్ పాలనలో ఏమైందంటే, నేను మహబూబాద్ జిల్లా నాది, పక్క జిల్లా ఖమ్మంలో, పక్క జిల్లా కొత్తగూడెంలో నేను నాన్ లోకల్, ములుగు జిల్లాలో 120 మార్కులు కట్ ఆఫ్ ఉంది, నాకు 124.5 నాకు అక్కడ జాబ్ వస్తుంది. వరంగల్ జిల్లాలో కమిషనరేట్ పరిధిలో 123.5 కట్ ఆఫ్ ఉంటే నాకు అక్కడ జాబ్ వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 112 కట్ ఆఫ్ ఉంటే నాకు అక్కడ జాబ్ వస్తుంది. అంటే జిల్లాల వారీగా నువ్వు విభజిస్తావు, మా మధ్యలో కొట్లాటలు పెడతావు, రాంగ్ క్వశ్చన్లు ఉన్నాయి, దాని మీద ఆల్రెడీ స్టే ఉంది, ఎస్బీ ఎంక్వైరీలు చేస్తావు. దొంగలను ఎవరు పట్టుకుంటారన్నా? పోలీసులు పట్టుకుంటారా? ఎస్బీ డిపార్ట్మెంట్ నువ్వు చాకచక్యంతో నీ మెంటలిబిటీ నువ్వు చేసుకొని దొంగలను పట్టుకోవాలి. దొంగతనాలుగా ఈరోజు ఎస్బీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. దేనికి చేస్తూ ఉంది ఎస్బీ ఎంక్వైరీ అని చెప్పి ఈ ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా ఖచ్చితంగా ఉంది. మీకు తెలియని విషయం ఏంటంటే అన్న, ఇక్కడ నిన్న సమీక్ష కోసం కొంతమంది మంత్రులు అసలు ఏంది వాట్ జీవో నెంబర్ 46 అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు తెచ్చిండని చెప్తే, నీకు ఇప్పుడు ఈ ఒక పేపర్ ఉంది, ఇది ఒక పేపర్ ఉందన్న, ఏముంది దీని మీద? క్యాన్సిల్ జీవో 46 సంథింగ్ మేము రాస్తుంది. నీ జీవో నెంబర్ 46 ఏముందని చెప్పి నీ దగ్గర పేపర్ ఉండాలి కదా. గత ప్రభుత్వం మీద పేపర్ ఉండాలి కదా. ఆ పేపరు ఏ ప్రభుత్వ డొమైన్లో లేదు, ఏ ప్రభుత్వ వెబ్సైట్లో వెతికినా దొరకదు. మనం చిన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుంటేనే అది మంచిగుందా, గీతలు పడ్డదా అని చెప్పి మనము జిరాక్స్ పేపర్ని మళ్ళీ కలర్ జిరాక్స్ జీరాబై ఒక 10 రూపాయలు పోతే పోయినని చెప్పి తీసుకుంటాము. జీవో నెంబర్ 46కి సంబంధించి అంత పెద్ద ఇష్యూ కూడా నువ్వు ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? ఇందులో 3 గంటలు డిబేట్ ఇచ్చినావు. వివి శ్రీనివాస్, నువ్వు ఆ రోజు ఆంధ్ర అధికారివి, నువ్వు తక్షణం రాజీనామా చేయాలి, లేదంటే ఈ ప్రభుత్వం నీ పని పడుతుంది. అన్ని ప్రభుత్వాల పని పడుతూ ఉంది. ప్రజా ప్రభుత్వం వచ్చింది దానికోసం. మళ్ళీ చెప్తున్నా, కచరా ప్రభుత్వం మాకు 46 జీవోని తెస్తే నిప్పు కణికల్లా పనిచేసినాం. నియోజకవర్గాల్లో మాకు ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం లేకుండా, రాజకీయ అంశాలు తెలియకుండా, రాజకీయ ప్రసంగాలు తెలియకుండా, మారుమూల గ్రామాలలో, మారుమూల తండాలలో, గిరిజన ప్రాంతాలలో వెళ్ళి ఈ ప్రభుత్వం మాకు ఇట్లా అన్యాయం చేసిందని చెప్పి మేము నిరుద్యోగులం అందరం అన్యాయం అయిపోయామని చెప్పి ప్రతి అవ్వ అయ్య అందరిని పట్టుకొని, ఒకవేళ నీకు పింఛన్ వస్తే నువ్వు 2000తో నువ్వు బతుకులు, నీ కొడుకుకు నీ మనవరాలకి నీ బిడ్డకు జాబ్ వస్తే నువ్వు బతుకుతావు, నీ ఫ్యామిలీ బతుకుదని చెప్పి వాళ్ళకి మోటివేషన్ చేపించి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటులో జీవో నెంబర్ 46 అభ్యర్థుల పాత్ర కీలకంగా ఉంది. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. అతి త్వరలో మాకు దీని గురించి సానుకూల ప్రకటన వస్తుందని చెప్పి ఖచ్చితంగా వచ్చినాము. నా ప్రజా తరపులో వేలాది మందిగా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే 46 జీవోని తీసుకొచ్చి రాంగ్ స్టేట్మెంట్, అంటే వీళ్ళు రిజల్ట్ ఇవ్వడం ఒక తప్పిదం. దాన్ని మళ్ళీ కొనసాగింపుగా 4 మార్కులు క్వశ్చన్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్ని బేఖాతరు చేస్తూ, కోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా మళ్ళీ స్టే గవర్నమెంట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టు స్టే ఇచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు ఎస్ బ్యాంకులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ రిజల్ట్ వస్తుంది. వస్తుందని ఆశాభావంలో వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా ఇలా శాంతియుతంగా మన నిరసనలు తెలపడానికి ఇక్కడ ధర్నా చూపొచ్చు. తెలంగాణ రావడానికి యువత పాత్ర కీలకంగా ఉంది. మరియు ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ఎంతో కారణం అని అంటున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఒకటన్నా, అన్ని అంశాలు పరిశీలనలు తీసుకుంటున్నారు. వారు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు వారాలు, దాదాపుగా 2-3 వారాలు అవుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీనిపై సమీక్ష జరుపుతూ ఉన్నారు. నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సీఎం క్యాబినెట్ అదే సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారి క్యాబిన్లో కలవడం జరిగింది. అలాగే మా మహబాద్ కానీ, వరంగల్ కానీ, కొండసురేఖ గారు కానీ, లేదా సీతక్క గారు కానీ, మా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కానీ, మురళీ నాయక్ గారు కానీ, కూనంనేని సాంబశివరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కానీ అందరిని నేను కలవడం జరిగిందన్న. పర్సనల్గా మా టీం తోటి కలుస్తూ ఉన్నాను. అయితే వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇక్కడ ఏంటంటే ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేకూరేలా మెరిట్ స్టూడెంట్కి న్యాయం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రజా ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. మెరిట్ స్టూడెంట్ని అలాగే మాలాంటి విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మాకు నమ్మకం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక అతి త్వరలో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులు మినహాయించి వస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే ఇప్పటికీ చెప్తా ఉన్నాము, మెరిట్ స్టూడెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండాలి. మెరిట్ స్టూడెంట్సే డిపార్ట్మెంట్లో ఉండాలి. టీఎస్ఎస్పీ అనేది స్టేట్ వైజ్ పోస్టులు, దీన్ని ఇలాగే కొనసాగించాలి. లేదా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏదైతే కాంటినెంట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1, కాంటినెంట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2 అని చెప్పారో ఆ విధంగా రిజల్ట్ వచ్చేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాలో ఉంది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వానికి వేడుకుంటున్నాం తప్ప హెచ్చరిస్తలేము. ఈ ప్రభుత్వ పెద్దలారా దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. గత ప్రభుత్వం అంటే ఎవరన్నా ఒక కేసీఆర్, కేటీఆర్ మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక సీతక్క, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ప్రభుత్వం అంటే 64 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వమే ఇప్పుడు. కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్ళింది మా అంశం. మాకు ఖచ్చితంగా ఒక కీలక అప్డేట్ వస్తుందనే నమ్మకం మాలో ఏర్పడ్డదన్న.